10 తెలుగు ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకుందాం. సో, అందులో ముందుగా ఫ్యాక్ట్ 1. చార్లెస్ డార్విన్ గురించి అందరికీ తెలిసిందే కదా! డార్విన్స్ థియరీ అంటాం కదా! చార్లెస్ డార్విన్ ఒక తాబేలుని పెంచుకునేవాడు. అది 2006లో చనిపోయింది. అంటే చార్లెస్ బాబేజ్ ఎప్పుడాయన చార్లెస్ డార్విన్ ఒక తాబేలుని పెంచుకున్నాడు. 2006లో చనిపోయింది. అంటే 176 ఏళ్ళు బతికిందనమాట. సో, ఈ చార్లెస్ డార్విన్ గాలపాగోస్ ఐలాండ్స్‌కి వెళ్ళినప్పుడు దానికి 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఉండగా దాన్ని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. సో, ఫైనల్‌గా చార్లెస్ డార్విన్ తర్వాత మన క్రొకడైల్ హంటర్ అంటాం కదా! స్టీవ్ ఇర్విన్. సో, స్టీవ్ ఇర్విన్ దగ్గర ఉండేది. సో, స్టీవ్ ఇర్విన్ దాన్ని పెంచుకునేవాడు. సో, మొత్తానికి అది 2006లో చనిపోయింది. అంటే మొత్తం 176 ఏళ్ళు బతికింది. అందుకే అంటుంటాం కదా! తాబేళ్ళకి వయసు ఎక్కువ అని. సో, ఇక కమింగ్ టు ఫ్యాక్ట్ 2. సో, మనం యావరేజ్‌గా పర్సన్ 6 మంత్స్ ఆఫ్ దర్ లైఫ్ స్పెండింగ్ వెయిటింగ్ ఫర్ రెడ్ లైన్స్ టు టర్న్ గ్రీన్. అంటే యావరేజ్‌గా ఒక్కొక్క పర్సన్ వాళ్ళు 6 నెలలు గడుపుతారు రెడ్ లైట్ గ్రీన్‌గా మారటానికి. అంటే మనం ట్రాఫిక్‌లో వెళ్తుంటాం కదా! సో, యావరేజ్‌గా రెడ్ లైట్ గ్రీన్‌గా మారటానికి వాళ్ళకి 6 మంత్స్ పడుతుందంట. అంటే ఇదంతా ఈ లెక్కలు ఎలా తెలిసినాయి అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ అఫీషియల్స్ చెప్పిన దాని ప్రకారం యావరేజ్ టైమ్ స్పెంట్ వెయిటింగ్ ఎట్ ఎ రెడ్ లైట్ ఈజ్ 75 సెకండ్స్. అప్రాక్సిమేట్‌లీ 20% ఆఫ్ ఆల్ డ్రైవింగ్ టైమ్. అంటే 20% ఆఫ్ డ్రైవింగ్ టైమ్‌లో మనం ఆ రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్ ఎప్పుడు మారుతుందా అనే దానికి 75 సెకండ్స్ వెయిట్ చేస్తామంట. సో, ఇది ఇంట్రెస్టింగ్ కదా! సో, మనమంతా దాని గురించి ఆలోచించాం. సో, కమింగ్ టు ఫ్యాక్ట్ 3. సో, ఫ్యాక్ట్ 3 ఏంటంటే ఏ బోల్ట్ ఆఫ్ లైట్నింగ్. అంటే మనకి వర్షం పడినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటాయి కదా! సో, మెరుపులు ఎంత పవర్‌ఫుల్లో మనకు తెలుసు. సో, ఈ మెరుపు ఒక్కొక్క మెరుపు వలన 1,00,000 బ్రెడ్ పీసులు ఒక్కసారిగా మనం టోస్ట్ చేయొచ్చంట. అంటే ఈ ఒక్క లైట్నింగ్‌కి 1,00,000 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ వి కెన్ టోస్ట్. అంటే దీనికి 5 బిలియన్ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందంట. అంటే 1000 వాట్ 2 స్లైస్ టోస్టర్ కుడ్ బి పవర్డ్ ఫర్ 84,000 మినిట్స్ ఒక్క స్ట్రైక్‌లో. అంటే ఒక్క స్ట్రైక్‌లో 1,00,000 బ్రెడ్ స్లైస్‌లు మనం టోస్ట్ చేయొచ్చంట. సో, నార్మల్‌గా మనం ఒక టోస్టర్ కొనుక్కొని ఆ టోస్టర్‌లో బ్రెడ్ స్లైస్. సో, ఇలా కాకుండా మనం ఏ ఉరుము కింద, మెరుపు కింద పెట్టామనుకోండి 1,00,000 బ్రెడ్ పీసులు ఒక్కసారిగా టోస్ట్ అయిపోతాయి. సో, ఒక్కసారిగా టోస్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి మెరుపు కింద కూర్చోలేం కదా! సో, అలాంటి పిచ్చి పనులు చేయకండి. సో, టాస్క్ 4. ఫ్యాక్ట్ 4. సో, మనకి ప్రెసిడెంట్ లిండన్ బి జాన్సన్. సో, మనకి లిండన్ బి జాన్సన్ అనే ప్రెసిడెంట్ ఆయనకొక వాటర్ సర్ఫింగ్ కార్ ఉందంట. వాటర్ సర్ఫింగ్ కార్. సో, ఇదేంటంటే బోట్ లాగానే ఉంటుంది. కానీ కార్ లాగా ఉంటుంది. సో, ఈయనకేంటంటే ఇంకొక అలవాటు ఉందంట. అదేంటంటే అతిథులు వస్తూ ఉంటారు కదా! ఆ అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాడంట. సో, వాళ్ళని కూర్చోబెట్టి పదండి మనం రైడ్‌కి వెళ్దామని చెప్తాడంట. సో, వాళ్ళందరూ కూర్చునేసరికి సడెన్‌గా ఆ కార్ అనేది నీళ్ళల్లో వెళ్తుంటే ఆ అతిథులందరూ భయపడిపోతారు. ఇదేంటి ఈయన కారు నీళ్ళలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అని. తర్వాత తెలిసిందేంటంటే వాళ్ళకి ఇది కారు కాదు, కార్‌లాగా ఉండే బోటు. ఇది నీళ్ళల్లో వెళ్తుంది అని. సో, ఆ అతిథులు కూడా షాక్‌కి గురవుతారు. సో, ఇది ఈయనకొక అలవాటనమాట. సో, లిండన్ బి జాన్సన్ అనే ప్రెసిడెంట్‌కి ఇదొక అలవాటు. సో, ఇలాంటి ఫ్యాసినేటింగ్ అలవాట్లు చాలా చూడటానికి బావుంటాయి గానీ, అతిథులకి చెప్పకుండా చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది కదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్ట్ 5. సో, ఫ్యాక్ట్ 5 ఏంటంటే చెరోఫోబియా. సో, ఈ చెరోఫోబియా ఏంటంటే ఇదొక ఇర్రిటేషనల్ ఫియర్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. సో, హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారు. సో, కానీ హ్యాపీగా ఉండరు. అంటే మనకి హ్యాపీగా లేకపోయినా నవ్వటం, మనం లాఫ్టర్ థెరపీ అంటాం కదా! దాన్ని చెరోఫోబియా అంటారు. అంటే అది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. చెరో అంటే రిజాయిస్. మన హ్యాపీనెస్ తెచ్చుకుంటాం. సో, పర్సన్ హూ సఫర్ ఫ్రమ్ చెరోఫోబియా ఆర్ ఆఫెన్ అఫ్రైడ్ క్రిప్పింగ్లీ సో ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ దట్ మైట్ లీడ్ టు హ్యాపీనెస్. సో, వాళ్ళు ఏది జరిగినా వాళ్ళకి బాధొచ్చినా, ఏదొచ్చినా హ్యాపీనెస్ ఉన్నట్టుగా నటిస్తారు. అంటే వాళ్ళకి పాజిటివ్ అవుట్‌కమ్‌ని బయటికి తీసుకురావడానికి చూస్తారు.
సో ఇదొక యాంగ్జైటీ డిసార్డర్. ఇది మెడిసిన్‌తోనే ట్రీట్ చేయగలం గానీ, అలా నవ్వుతూ ఉంటే మనకు లోపల ఉన్నది పోదు కదా! సో ఏదైనా మెడిసిన్‌తోనే ట్రీట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్ట్ 6. సో ఈ ఫ్యాక్ట్ 6 ఏంటంటే మనకి బ్లూ వేల్ తెలుసు కదా! సో డీప్ బ్లూ సీలో ఉంటుంది. ఈ బ్లూ వేల్ అనేది హార్ట్ బీట్ 2 మైల్స్ అవతల వరకు వినపడుతుందంట. నార్మల్‌గానే బ్లూ వేల్ చాలా పెద్దది. అంటే 150 టన్స్ ఉంటుంది. 90 అడుగుల వెడల్పు ఉంటుంది. 150 టన్నులు 90 అడుగుల వెడల్పు. ఇంత మాసివ్, ఇంత పెద్దది. దీని హార్ట్ బీట్ 2 మైళ్ళ అవతలకి వినపడుతుందంట. అంటే ఆ దగ్గరలో ఉంటే మన గుండె పగిలిపోతుంది. వినపడటం పక్కన పెట్టండి. మన గుండె పగిలిపోతుంది. సో నేచురల్లీ యానిమల్ దిస్ మాసివ్ వుడ్ హ్యావ్ అన్ ఈక్వల్లీ హ్యూజ్ హార్ట్. చాలా పెద్ద హార్ట్ అంట. ఈ హార్ట్ ఒక్కటే 1300 పౌండ్స్ ఉంటుందంట. దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ ఆర్టరీస్‌కి వెళ్ళాలంటే ఈ హార్ట్ బీట్ చాలా పవర్‌ఫుల్‌గా కొట్టుకోవాలి. ఎందుకంటే 1300 పౌండ్లు అంటే మాటలా. సో అది 2 మైల్స్ అవతలున్న ఆ పంపింగ్ అనేది మనకి వినపడుతుందంట. సో ఎంత ఫ్యాసినేటింగ్ ఉందో చూడండి ఇది. నెక్స్ట్ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదేంటంటే 1992లో సీలో ఈ 30,000 రబ్బర్ డక్స్ అంటారు కదా! ఈ బాతు బొమ్మల్ని 30,000 బాతు బొమ్మల్ని 1992లో పడవలో తీసుకెళ్తున్నారు. 25 ఇయర్స్ బ్యాక్. కార్గో షిప్‌లో హాంకాంగ్ నుంచి యునైటెడ్ స్టేట్స్‌కి తీసుకెళ్తుంటే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగిందంట. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పసిఫిక్ ఓషన్‌లో ఈ 30,000 రబ్బర్ డక్స్, ఈ 30,000 బాతు పిల్లలు బొమ్మలు పడిపోయినాయంట. సో అందులో 28,000 రబ్బర్ డక్స్ ఇంతవరకు కనపడలేదంట. అసలు ఏమైనాయో తెలీదు. అట్‌లీస్ట్ వాళ్ళకి అది సముద్రంలో మునిగేవి కూడా కాదు. ఎందుకంటే తేలేవే బయటికి. అది అయిన కాడి నుంచి అసలు ఎటు వెళ్ళిపోయినాయో ఏంటో ఇంతవరకు ఎవరికీ అంతు చిక్కలేదంట. సో ఇదేంటంటే ఆ ఓషన్ కరెంట్స్ అంటాం కదా! ఈ ఓషన్ కరెంట్స్‌కి మరి ఎట్లా వెళ్ళిపోయినాయో ఏమో ఇంతవరకు కనపడలేదంట. కొన్నైతే అట్లాంటిక్ ఓషన్‌లో దొరికినాయంట. కొన్నైతే ఫ్రోజన్ స్టేట్‌లో దొరికినాయంట. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకి చీమలు చూసుంటాం. కానీ యుద్ధ రంగంలో ఆరితేరిన చీమలు మనం చూసున్నాం. వీటిల్నే మాన్హాటన్ స్పెసిఫిక్ యాంట్ అంటారు. దీన్ని మాన్హాటన్ స్పెసిఫిక్ యాంట్ అంటారు. దీన్నేంటంటే ఇక్కడ మనకి బ్రాడ్వే మీడియన్స్ 63, 75లో ఒక బయాలజిస్ట్ డిస్కవర్ చేశాడు దీన్ని. ఇదే న్యూ స్పీసీస్. ఇదొక కొత్త జాతి చీమలనమాట. వాళ్ళు దీన్ని ఏం చేశారంటే మాన్హాటన్ యాంట్ అని దీనికి నామకరణం చేశారు. అంటే వీటిలో ఉన్న ఏంటంటే యుద్ధ నైపుణ్యత కలిగి ఉంటుందంట వీటిలో. సో అందుకే వీటికి మాన్హాటన్ యాంట్ అని పెట్టారంట. అవి చూడండి అసలు ఏదో కొట్టుకుంటున్నట్టుగా ఎలా ఒకరినొకరిని ఎలా చూసుకుంటున్నాయో. సో ఏదైనా మనకి నేచర్‌లో చాలా వింతలు విశేషాలు ఉన్నాయండి. మనకు తెలియవు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటో చెప్పండి. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ మన ఛానల్‌లో చాలా దొరుకుతాయి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మాయి గనుక మీకు నచ్చినట్లయితే మేము చెప్పేవి కొంచెం కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో ఈ ఫ్యాక్ట్ తర్వాత మనకొచ్చే ఫ్యాక్ట్ ఏంటంటే జనరల్‌గా మనం ఇట్లా జావెలిన్ త్రో లాగా ఒక డిస్క్ ఇసురుతూ ఉంటాం కదా! సో ఆ డిస్క్‌ని ఫ్రిస్బీ అంటాం. సో ఈ ఫ్రిస్బీ అనేది అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు? ఇప్పుడు మనం డిస్క్ ఇసురుతాం కదా! చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఈ ఫ్రిస్బీని ఇన్వెంట్ చేసిన ఆయన పేరు స్టడీ ఎడ్ హెడ్రిక్. ఓకే. సో ఈయన 1950స్‌లో దీన్ని ఇన్వెంట్ చేశాడు. సో ఇన్వెంట్ చేసి ఈయనకొక కోరిక ఉందంట. నేను ఇది ఇన్వెంట్ చేశాను కదా! నేను చనిపోయిన తర్వాత నా అస్థికలతో ఇలాంటి ఫ్రిస్బీని తయారు చేయాలి నా జ్ఞాపకార్థంగా అని చెప్పాడంట. అంటే ఇది నేను కనిపెట్టాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఇది ఏ మెటీరియల్ అయితే చేస్తారో ఆ మెటీరియల్‌లో నేను చనిపోయిన తర్వాత వచ్చే అస్థికల్ని కలిపి దాన్ని తయారు చేయాలి. నాకు గుర్తుగా అది ఉంటుంది అని చెప్పాడంట. సో మరి ఈ కోరికని ఎవరు తీర్చారు అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అబ్బాయికి చెప్పాడంట. ఈ హెడ్రిక్ వాళ్ళ బాబుకి. సో ఆయన 2002లో చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ తండ్రి కలను సాకారం చేయటానికి
ఆయన చనిపోయిన తర్వాత అస్థికల్ని దీంట్లో కలిపి ఆ ఫ్రిస్బీ అనేది తయారు చేశారంట. కానీ ఏమైందంటే అదొక ఎవరు ఇట్లా విసిరినప్పుడు ఒక ఇంటి రూఫ్ మీద పడిందంట. కానీ అది తీయటానికి చాలా ఇబ్బందులు పడ్డారంట. మొత్తానికి దాన్ని ఫైనల్‌గా తీసి వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థంగా ఒక మ్యూజియంలో పెట్టాడంట. ఓకే. సో, ఈ హెడ్రిక్ అనే ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి ఆయన అస్థికల్ని ఇలా ఫ్రిస్బీ రూపంలో తయారు చేశాడు. ఇక లాస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకి మేడమ్ క్యూరీ తెలుసు కదా! సో, మేడమ్ క్యూరీ మనకి రేడియో యాక్టివిటీ ధార్మికతను కనిపెట్టారు. సో, ఈమె 1867, 1934లో వరకు ఉంది. ఈ మేరీ క్యూరీ అంటాం కదా! మేడమ్ క్యూరీ అంటాం మనం జనరల్‌గా గౌరవార్థం. ఈ మేరీ క్యూరీ ఆ రేడియో యాక్టివ్ మీద చాలా ఇన్వెన్షన్స్ చేసింది. ఈమె మదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అంటాం. సో, ఈమేంటంటే ఆమె చేసిన వర్క్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్, డిస్కవరీ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ పొలోనియం, రేడియం వీటిలి గురించి కనిపెట్టింది. సో, ఏమవుందంటే ఈ రీసెర్చ్ వలన తన హెల్తే నాశనం అయిపోయిందనమాట. దానికి అప్లాస్టిక్ ఎనీమియా అనే ఒకటి వ్యాధి వచ్చి తను చనిపోయింది. ఎందుకంటే తను రేడియో యాక్టివిటీకి ఎక్స్‌పోజర్ అయిపోయింది. సో, ఇప్పటికి ఆ మేరీ క్యూరీ వాడిన నోట్‌బుక్స్ ఇంకా రేడియో యాక్టివ్ ధార్మికతను కలిగి ఉన్నాయంట. అంటే ఆ నోట్‌బుక్స్ కూడా మనం పట్టుకోవడానికి లేదు. ఎందుకంటే ఫుల్ రేడియో యాక్టివ్‌తో ఉంటాయంట అవి. సో, ఇది చాలా ఫ్యాసినేటింగ్‌గా ఉంది కదా! సో, ఇలాంటివి మీరు మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ.